నేర్చుకునే అంశం ఏంటంటే ముఖ దర్శనం చేయాలి. చెప్పండి. ఇందాక పాటలో ఆ మాట చూడండి, అన్నపానములు మరచి కడుపుటే. అన్నపానములు కాదు, మామూలుగా ఉండమంటేనే జనాలు ఉండట్లా. అన్నపానములు మరచి నీతో ఉండటమే భాగ్యమని పాడాడు ఆ భక్తుడు. అన్నపానాలు దాకా ఎందుకు? 1:30 దాటితే గడియార వంక నా వంక చూస్తారు జనాలు కదా. అందరికి చూడండి, అందరు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అన్నపానములుగా అయ్యా టైం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోతుంది, చూడయ్యా ముగించయ్యా అన్నట్లుగా చూస్తారు నా అంక, కొంచెం లేట్ అయితేసరికి. కానీ అక్కడ పాడేం పాడారు? దేవుడు కూడా ఈ పాట విని, అబ్బా ఈ బిడ్డలు, నా బిడ్డలు అంత మంచోళ్ళు, వాళ్ళ అన్నపానములు కూడా మర్చిపోయి నన్ను ఆరాధిస్తారు అనుకుంటారు. కానీ తర్వాత తెలిసింది, ఇప్పుడు మిమ్మల్ని 2ంటికి వదిలినప్పుడు తెలిసింది అది నిజమా కాదా. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఎన్నింటికి వదులుతాను చెప్పండి ఈరోజు? సరే, ఎవరు? హృదయ మామ చెప్పింది. హృదయ మామ ఒకటేంటి మరి? మీరందరూ పాడారుగా, అంటే అబద్ధమేంటి? పాట వరకేనా? సరేనా? టైం అంక ఎవరో చూడకూడదు, సరేనా? మీరు ఇప్పుడు పాడారు కదా, దేవుడు ఏమనుకున్నాడు? అబ్బా నా బిడ్డలు అన్నపానములు మర్చిపోయి నాతో ఉండడమే వాళ్ళకు భాగ్యం అని అంటున్నారు కాబట్టి అబ్బా అని చెప్పి ప్రభు సంతోషించాడు. మరి ప్రభు సంతోషించిన సంతోషం నిజం అవ్వాలా, అబద్ధం అవ్వాలా? మీరు అలాంటి భక్తులా కాదా? మాట్లాడలేదేంటి? ఇంకో రెండో మాట ఏంటి అందులో? రెండో చరణం ఏంటి? పరిశుద్ధ పరచబడి. పరిశుద్ధులు ఏమవ్వాలి? పరిశుద్ధులు పరిపూర్ణత చెందినప్పుడే మహిమలో చేర్చబడతారు. మీరందరూ ఎవరు? ఇప్పుడు అందరూ తల్ల పైకెత్తండి. మీరందరూ ఎవరు చెప్పండి? ఇటువైపు ఎవరు చెప్పట్లా? పరిశుద్ధులు కాదా మీరు? ఇటు పరిశుద్ధులు ఏమవ్వాలి ఇప్పుడు? అది మీరు మందిరానికి దేనికి వస్తున్నారు? పరిశుద్ధులు ఏమవ్వాలి? పరిపూర్ణత. చెప్పండి అందరూ కూడా. పరిపూర్ణత చెందడానికే మందిరానికి వచ్చాం. చూడండి, మనము పరిపూర్ణత చెందుతూనే మహిమలో చేర్చబడతాం, లేకపోతే చేర్చబడం. కాబట్టి పరిశుద్ధులు ఏమవ్వాలి? పరిపూర్ణత చెందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాక్యములో చివరి మాట చదవండి మరొకసారి. కీర్తనలు ఎవరు చేస్తారంట ఆయన ముఖ దర్శనం? దేవుని ముఖ దర్శనము చేయాలి. చూడండి, ఎవరు దేవుని ముఖాన్ని చూడాలని ఆశపడిన వారు పాత నిబంధన గ్రంథంలో ఎవరున్నారు? మోషే అంటాడు, అయ్యా చూడండి వాక్యంలో మనం చూస్తే అది 34 కనుకోండి, నిర్గమకాండంలో ఉంది అనుకోండి. చూడండి, 33:17. చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అన్న నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని ఎందుకు కనికరపడదును వాని ఎందుకు కనికరపడదునను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. నా ముఖము నీకు కనబడదు. ఎందుకని ముఖము కనబడదు అన్నాడు? ముఖం చూస్తే దేవుని యొక్క మహిమను
ఏ నరుడు చూసి తట్టుకోలేడు. అర్థమైందండి? అందుకే ఎవరో సమీపించలేని తేజస్సులో ఉంటాడు యెహోవా దేవుడు కదా. చూడండి, అది కూడా ఎక్కడ, ఆ వీపు భాగాన్ని కూడా చూడగలగాలంటే ఎక్కడ ఉండాలంట? బండ సందులో. ఏ బండ అది? యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. బండ, అదిగో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండే ప్రభు యేసయ్య. అంటే ప్రభులో ఉన్నవారే, ప్రభుని కలిగిన వారే, యేసయ్యని కలిగిన వారే దేవుని యొక్క ముఖ దర్శనం అనేది చేయగలుగుతారు. అంటే డైరెక్ట్ గా దేవుని ముఖము కాదు, కానీ ఆయనకు రాయబడిన మాట ప్రకారం ముఖ ప్రకాశము మనకి మీదకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకు ఒక మాట మీకు చూపిస్తా. సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నప్పుడు దేవుని యొక్క ముఖకాంతి మోషే మీదకి వచ్చింది. వెరసి ఏం జరిగిందంటే, ఆయన కిందకి దిగినప్పుడు మోషే ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. కారణం ఏమిటి? మోషే ముఖం ఏం చేస్తుందంటే ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. అందుకే మోషే తర్వాత ముసుగు వేసుకున్నాడంట. మోషేకి ఇంత ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? మోషే ముఖం అంత ప్రకాశం లేదు కదా వెళ్ళినప్పుడు. కానీ తిరిగి వచ్చినప్పుడు మాత్రము మోషే ముఖము ప్రకాశిస్తుంది, వెలుగుతో నింపబడుతుంది. ఎందుకు అంత వెలుగుతో నింపబడింది అంటే, 40 రోజులు దేవునితో గడిపాడు మోషే. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉన్నాడు. అన్నపానములు ఏమీ లేకుండా దేవునితోనే గడిపిన వలన దేవుని యొక్క ముఖ కాంతి మోషే మీదకి దిగి వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఏమిచ్చాడంటే మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషేకి దేవుడు. చూడండి, మోషే యొక్క ముఖము ఏమైందంట? ప్రకాశించింది. చూడండి, అంటే దేవుని ఒక మాట, దేవుని యొక్క ముఖ ప్రకాశం ఎవరి మీదకి వస్తుంది చెప్పండి. ఇప్పుడు అది అక్కడ వాక్యం, అది వదిలేయండి. ఇక్కడున్న మాట ప్రకారం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరి మీదకి వస్తుంది చెప్పండి. దేవునితో ఎక్కువగా ఎవరైతే సహవాసం చేస్తారో, దేవునితో ఎక్కువ ఎవరైతే గడుపుతారో, దేవునితో ఎప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క ముఖ ప్రకాశం వాళ్ళ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళవసరంలా, గుర్తుపెట్టుకోండి. కొంతమంది అందంగా కనబడడానికి ఏం చేస్తారండి చెప్పండి. చాలా మంది లేడీస్ ఏదైనా పెళ్లిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా ముందు ఎక్కడికి వెళ్తున్నారు ఈ మధ్య అంటే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. కేజీ మందాన రాసుకొని వస్తారు అందంగా కనబడడానికి కదా. ఏడిస్తే లేదా వర్షం వచ్చినా తడిసినా అది మొత్తం ఏమైపోద్ది? పోతుంది. ఇప్పుడు చూడండి, మోసం చేస్తున్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకునే దగ్గర. పెళ్లి కూతురు ఎంత మేకప్ వేస్తారంటే అది చూసి అబ్బా బాగుందని చేసుకుంటే ఆ తర్వాత చూస్తే ఈవిడేనా అని డౌట్ వచ్చేలాగా ఉంటారు వాళ్ళు. ఈ రకంగా మోసం చేస్తున్నారు మేకప్లు వేసి కదా. అవునా కదా చెప్పండి. కానీ దేవుని బిడ్డలు ఎవరైతే ప్రార్థనా పరులు ఉంటారో చెప్పనా, ఈ మోకాలకి మచ్చలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రకాశం వస్తుంది. మోకాలు ఎక్కడైతే నలుగుతాయో, మోకాలకి ఎక్కడైతే మచ్చలు వస్తాయో వారి ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రార్థన చేసేవారి ముఖాలు తెలిసిపోతాయి. ఊరిని ప్రార్థన చేయలేని మొహం, ప్రార్థన చేసేవారి మొహం తెలిసిపోద్దండి. ఎందుకంటే ప్రార్థన చేసేవారికి, దేవునితో గడిపేవారికి దేవుని యొక్క ప్రకాశం వారి ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను. దేవుని స్తోత్రం చెప్తా. చాలా మంది చెప్తారు అలాగా. ప్రకాశం అనే దేవుడు ఇవ్వాలి కానీ, ఏమండి, తేజస్సు అనే దేవుడు ఇవ్వాలి కానీ ఏదేదో వచ్చి పూసుకుంటే వచ్చేసిద్దాం మనకి కాదు. దేవునితో సహవాసంలో ఉండాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ముఖ కాంతి అంట నీ మీదకి దేవుడు అలా పంపిస్తాడట. హల్లెలూయా. 40 రోజులు ఉన్నాడు మోషే. 40 రోజులకే
దేవుని యొక్క ముఖకాంతి ఎవరి మీదకి వచ్చింది? మోషే మీదకి వచ్చింది. ప్రజలంతా మోషేని చూడలేకపోతున్నారంట. ఆ వెలుగు, ఆ తేజస్సును ప్రజలు చూడలేని పరిస్థితి. కానీ ఒకటి చెప్పనా, ఆ కాలంలో తగ్గిపోయే తర్వాత మోషే మీద తగ్గిపోతూ ఉందంట. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడిచ్చే మహిమ అది తగ్గిపోయేది కాదు, అది పెరిగే మహిమ ఉన్నది. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. తగ్గిపోయే మహిమ ఇవ్వాల, దేవుడు పెరిగే మహిమ ఇచ్చాడు మనకి. అందుని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్తాం అందరం కూడా. హల్లెలూయా. అయితే చూడండి, మనం కొన్ని మాటలు నేర్చుకుందాం దేవుని ముఖకాంతి గురించి. కొన్ని మాటలు. మొదటి మాట చూద్దాం బైబిల్లో. మొదటిగా వాక్యంలో మనం చూద్దాం. మొదటిగా యోబు గ్రంథంలో మనం చూద్దాం 29:24. యోబు గ్రంథము 29:24. యోబు గ్రంథం 29:24 చూడండి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి ఏం చేస్తాడంట? చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమి అంటే ఏంటి అర్థం? చేయలేరు. దేవుని బిడ్డలు దేవుని ముఖ ప్రకాశము లేకుండా ఏమీ చేయలేరు. మనం ఏమి చేయాలన్నా దేవుని ముఖ ప్రకాశంలోనే. నిజంగా దేవుని ముఖ ప్రకాశానికి అర్థం ఏంటి చెప్పండి? దేవుడి వెలుగు. వెలుగు అదేగా వెలుగు. యోహాను సువార్తలో చెప్తా ఉన్నాడు. ఏమని రాయబడింది? లోకానికి నేను ఆ వెలుగే. దేవుని ముఖకాంతియే. ఆ ముఖకాంతియే ఆ వెలుగు. ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత తేజస్సు పొందుకున్న వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చాడంటే మోషేకి చూడండి అందరూ కూడా ధర్మశాస్త్రం అని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? వాక్యమే. ఇప్పుడు దేవుని ముఖకాంతి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం. దేవుడు తన ముఖకాంతిలోంచి మనకు తీసుకొచ్చిన ఆ ధర్మశాస్త్రమే మోషే తీసుకున్నాడు. ఆ ముఖకాంతియే యేసయ్య అంటే వెలుగు, అనగా దేవుని యొక్క వాక్యం. అంటే మనం ఏది చేసినా దేవుని వాక్య ప్రకారంగానే మనం చేయగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని ముఖకాంతి వాక్యంలో చూద్దాం. అపోస్తలు ఒక మాట చూడండి. యోబు గ్రంథం 29:24 చదివాం కదా. దేవునికి మనకి ఆయన సన్నిధిలో దేవుడు మనకి దేవుని ఆశీర్వాదాలకి మూలం ఎవరై ఉన్నారంటే మన ప్రభు అయిన యేసయ్య అన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని ముఖ కాంతి అనగా దేవుని యొక్క వాక్యము లేకుండా ఏది మనము చేయలేము. దేవుడే చెప్తున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని ముఖ కాంతి రావాలంటే ఒకటి దేవుని సంధిలో ఉండాలి, రెండోది దేవుని వాక్యం మనలో ఉండాలి. చెప్పండి. దేవుడు ఏమన్నాడు? మీరు నా సన్నిధిలోను నీ మాటలు చెప్పండి నీ హృదయం, నా మాటలు నీ హృదయంలో నిలిచి ఉన్నాడలా మీరు ఏది అడిగినానో నేను ఇస్తాను. అంటే ఏదైనా మనం పొందుకోవాలంటే రెండు చేయాలి. ఒకటి సన్నిధిలో ఉండాలి, రెండు చెప్పండి వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఎంత వాక్యం చెప్పినా చాలా మందికి విని వదిలేస్తున్నారు. కొంతమంది అయితే వినట్ల ఆసక్తిగా. ఇక్కడ కాదులేండి, మీరు కాదు, కొంతమంది వాక్యము నీలో నిలిచి ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఏది అడిగినా నేను ఇస్తా. అంటే మీరు ఏది అడిగినా ప్రభు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు ఓకే, కానీ వాక్యం మీలో ఉందా? వాక్యం మీలో ఉంటే దేవుడు మీ పక్షంగా కార్యాలు చేయను గాక. హల్లెలూయా. వాక్యము మనలో ఉండాలి. రెండవదిగా దేవుని ముఖ దర్శనం లేదా ముఖ ప్రకాశం వలన ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. చూడండి రెండవ మాట. ఇప్పుడు మనం పాడాం కదా, నీ ముఖ దర్శనం కావాలి ప్రభు అని. అంటే దేవుని ముఖ ప్రకాశము మనకి కలిగితే ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయో మనం నేర్చుకుంటాం. రెండవదిగా మనం చూద్దాం
సంఖ్యాకాండము 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి. ఏం చేస్తాడంట? సన్నిధి కాంతి. దేవుడంట తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. తన సన్నిధి కాంతి వలన ఏం కలుగుతుంది? చెప్పండి అందరూ కూడా. సమాధానం కలుగుతుంది. దేవుని ముఖ కాంతి, దేవుని సన్నిధి యొక్క ప్రకాశము వలన ఏం కలుగుతుందంట? మనకి సమాధానం కలుగుతుంది. వాక్యములో మనం చూస్తే దేవుని ముఖ ప్రకాశమే దేవుని వాక్యం మనం నేర్చుకున్నాగా. అపోస్తల కార్యములు 10:36 చూడండి. 10:36 అపోస్తల కార్యములు 10:36. ఆయన ద్వారాగా, ఎవరి ద్వారాగా? యేసయ్య ద్వారాగా సమాధానకరమైన, చూడండి ఎన్నో సమాధానాలు లేక చాలా మంది గలిబిలవుతున్నారు ఈ లోకంలో. అందరినీ చూడాలి. అందరూ ఎంతో మంది ప్రజలు అల్లలాడిపోతున్నారు, గలిబిలైపోతున్నారు. సమాధానం లేక, సంతోషం లేక వారి జీవితాల్లో గలిబిలైపోతున్నారు. కానీ యేసయ్య తన సమాధాన సువార్త ద్వారా మన జీవితాలకి సమాధానం కలిగించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పాత నిబంధన కాలం రాయబడిన మాట, అందులో రాసిన మాటను మనం చూస్తే తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకి అంటే ఏంటి తన సన్నిధి కాంతి అంటే? సువార్త, దేవుని యొక్క సువార్త. అందే ఉంది 10:36 ఏముంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ద్వారానే ఎవరికైనా సమాధానం కలుగుతుంది. యేసయ్య యొక్క సువార్త మూలానే, ఆయన వాక్యం మూలానే ప్రతి మనిషికి కూడా సమాధానం కలుగుతుంది. చూడండి, ఎన్నోసార్లు మన జీవితాలకి నెమ్మది కలిగిందంటే అది దేవుని యొక్క సువార్త వలన. ఈరోజు మనం సమాధానంగా ఉన్నామంటే, సమస్యలు మనకు లేవా, ఇబ్బందులు మనకు లేవా, ఇరుకులు మనకు లేవా? ఉన్నాయి. కానీ ఈరోజు మనందరం ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాం కదా. అది ఎవరిచ్చారంటే దేవుని యొక్క ఆయన సన్నిధి కాంతి నీ మీదకి ప్రకాశము కలిగిస్తుందంట. హల్లెలూయా. చూడండి ఎఫెసీ పత్రిక 2:17 చూడండి. ఇంకో మాట ఉంది దాంట్లోనే. ఎఫెసీ పత్రిక 2:17 చూడండి, చదవండి. ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఏం చేశాడంట ప్రభు? దూరస్థులైన వారికి, సమీపస్థులకు వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. అందుకనే దేవుని యొక్క సన్నిధి కాంతి వలన ఏమైందంటే ఈరోజు మనకి సమాధానం కలిగింది. హల్లెలూయా. మూడవది, దేవుని యొక్క ముఖ ప్రకాశం వలన ఏం కలుగుతుందంటే గొప్ప విజయం కలుగుతుందంట. విజయం కలుగుతుంది. చూడండి కీర్తన 44:3. కీర్తన 44:3 మూడవ మాటగా, వారి కాగులు వారికి జయమే లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగజేసింది. ఏం కలుగజేసిందంట? నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసింది. దేవుని బిడ్డలకి విజయం రావాలంటే కత్తులు, ఏమన్నాడు అక్కడ? కత్తులు. ఇంకా చూడండి, ప్రపంచాన్ని జయించాలంటే కత్తులతో కాదు, భుజం బలముతో కాదు. విజయం కావాలంటే ఏం కావాలంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముఖ ప్రకాశమైన దేవుని వాక్యం వలనే మనం విజయం పొందుకోగలుగుతాం. ఒక దేవుని బిడ్డకి దేని ద్వారా విజయం వస్తుందో తెలుసా? దేవుని వాక్యం వలన. దేవుని వలన. దేవుడే వాక్యము, వాక్యం దేవుడే. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. దేవుని వలనే ఒక విజయం వస్తుంది. అంతేగాని కత్తులతో కాదు, బలముతో కాదు.
మనకి విజయం ఎలా రావాలి? దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారానే మనకి విజయం. అందుకే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 15:57. 17:57 చదవండి. నువ్వు చదవద్దు, ఎవరి దగ్గర ఉందో వాళ్ళే చదవాలి. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్పండి, ఎవరి వలన జయం అనుగ్రహిస్తున్నాడు దేవుడు? అమ్మ అందరూ చెప్పాలి, మాట్లాడాలి. యేసుక్రీస్తు మూలముగా మనకి జయం అనుగ్రహిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వలన జయం వస్తుంది? యేసయ్య మూలనే మనకి జయం. యేసుక్రీస్తు మూలనే మనకి జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. అంటే జయం ఎవరి ద్వారా వస్తుంది మనకి? యేసయ్య మూల. మరి ప్రభు లేకుండా, ప్రభుకు దూరం అయిపోయి చాలా మంది ఉంటున్నారు కదా. మరి జయం ఎలా వస్తుంది వాళ్ళకి? వారి కుటుంబాల్లో విజయం ఎలా వస్తుంది? వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో వారికి విజయాలు ఎలా వస్తాయి? అవండి, విజయం వచ్చేదే దేవుని మూలముగా. మరి దేవునికి దూరమే చేస్తే విజయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తాయి? అసలు విజయమే, ఒక జయమే మనకి రావాలని దేవుడు ఎవరి ద్వారా చెప్పాడంటే యేసుక్రీస్తు మూలముగా అని రాయబడి ఉంది అక్కడ. అంటే యేసు ప్రభు ద్వారానే నీకు జయం అనేది దేవుడు సిద్ధపరిచినప్పుడు, మరి ప్రభు లేకుండా, ప్రభుకు దూరమయ్యి నువ్వు ఏమేమి చేసినా, ఎంతంత ప్రయాసపడినా, ఏమండి ఆ ప్రయాస ఎలా మారిపోతుంది చెప్పండి? వ్యర్థమైపోతుంది. ప్రభునందు పడిన ప్రతి ప్రయాస వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ప్రయాస వ్యర్థం కాదు. అందుకే ప్రభు లేకుండా మనకి జయం అనేది ఎక్కడా కూడా రాదు. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14 చూడండి. 2:14. మా ద్వారా ప్రతి స్థలమందు ఎవరి యందు? దేవుని వాక్యాన్ని, దేవుని సువార్త ప్రకటించే వారికి దేవుడు ఏం చేస్తాడంట? విజయోత్సవంతో ఊరేగిస్తూ ఉన్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు నిమిత్తం ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి. ఎందుకంటే మా ద్వారా, అమ్మా చూడాలి అందరూ, సువార్త ప్రకటించబడడం వల్ల. ఏమండి, ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే వాక్యం నిలుచుకున్నారో వాళ్ళని దేవుడు విజయోత్సవాలతో ఊరేగిస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలా వస్తుంది విజయం? యేసుక్రీస్తు మూలంగా. ఎలా వస్తుంది విజయం? సువార్త ప్రకటించడం వల్ల. ఎలా వస్తుంది విజయం? వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవడం వల్ల. అర్థమైందండి? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూర్చో, ఒక విజయం రావాలి అంటే మన జీవితాల్లో చెప్పండి, మనం ఏం చేయాలంట? వాక్యంలో ఏముంది? దేవుని ముఖ కాంతియే వారికి ఏమి ఇస్తుందంట చెప్పండి? విజయం ఇస్తుంది. బలముతో కాదు, కత్తులతో కాదు. జయం రావాలంటే దేవుని ముఖ కాంతి మన మీదకి రావాలి. హల్లెలూయా. 4వదిగా మనం చూద్దాం. 4వదిగా మనం చేసుకున్నామా? చూడండి, దేవుని ముఖ కాంతి వల్లనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మొదటి మాట చూడండి, దేవుని ముఖ కాంతి వలన ఏమొస్తుంది? మొదటి మాట, దేవుని ముఖ కాంతి లేకుండా మనం ఏమీ చేయలేమని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నాం? దేవుని ముఖ కాంతి మనకేమిస్తుంది? సమాధానం ఇస్తుంది. మూడవదిగా దేవుని ముఖ కాంతి వలన మనకి జయం వస్తుంది. 4వదిగా దేవుని ముఖ కాంతి వలన మనకేమొస్తుందో తెలుసా? ఆశీర్వాదములు వస్తాయి. చూడండి, వాక్యంలో చూద్దాం. కీర్తన 67:2 చూడండి. 67:2 కీర్తన 67:2. దేవుడు
కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మలను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి ఆ. మా మీద ప్రకాశింపజేయును గాక. చూడండి, ఎవరికి ఆశీర్వాదం వస్తుందంట? దేవుని ముఖ కాంతి ఎవరి మీద ప్రకాశిస్తుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా ఆశీర్వాదం కావాలి. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి, మా కుటుంబాన్ని దీవించు, మమ్మల్ని దీవించండి. ఏమండి, బైబిల్లో ఉన్న భక్తులందరికీ దీవెనిచ్చావు, మాకెందుకు ఇవ్వట్లేదు ప్రభువా? ఇంకా మా జీవితాలు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు ప్రభువా? మా కుటుంబాలు ఇంకా ఎందుకు దీవించబడట్లేదు ప్రభువా? మా పిల్లలు ఎందుకు ఇంకా దీవించబడట్లేదు ప్రభువా అని మనం చాలాసార్లు అడుగుతాం. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని యొక్క ముఖ కాంతి ఎవరి మీదకి వస్తుందో దేవుడు వాళ్ళని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:3 చదవండి. వాక్యపు వెలుగై ఉన్న క్రీస్తే సమస్త ఆశీర్వాదాలకి మూలమై ఉన్నాడు. చూడండి, సమస్త మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరి వల్ల వస్తుంది మనకి? చెప్పండి అందరు కూడా. యేసయ్య వల్లనే వస్తుంది. అంటే ఏ ఆశీర్వాదమైనా ఏ జయమైనా మనం పొందుకోవాలంటే ఎవరి వలన? చెప్పండి, దేవుని వలన. అనగా వాక్యమై ఉన్న దేవుడు, దేవుని ముఖ కాంతి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మనం చదువుకున్నాక 67వ కీర్తన 2వ వచనంలో ఏముంది చూడండి, దేవుడు మమ్మను కరుణించి మమ్మలను ఆశీర్వదించును కాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును కాక. అంటే దేవుని ముఖ కాంతి ఎవరి మీద ప్రకాశిస్తుందో దేవుడు వారిని ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి, 4వ ఆశీర్వాదం, 4వదిగా, 3వదిగా జయము, 4వదిగా ఆశీర్వాదం. మొదటిగా ఏది మనం చేయాలన్నా దేవుని ముఖ కాంతిలో ఉంది. తర్వాత 2వది ఏం చెప్పాం? సమాధానం దేవుడు ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎవరి వలన తెలుసా? యేసయ్య వలన, అనగా వాక్యమై ఉన్న దేవుని వలన. హల్లెలూయా. ఈరోజు మనం ఏది పొందుకోవాలన్నా ప్రభు దగ్గర కూర్చోకపోతే, ప్రభు దగ్గర గడపకపోతే, ప్రభు దగ్గర కూర్చోకపోతే, చూడండి 7 రోజులు జరిగినాయి ప్రార్థన, స్తుతి కూడికలు. ఏమండి, ఎన్ని రోజులు జరిగినాయి? 7 రోజులు జరిగినాయి. ఎంతమంది వస్తున్నారు ఏంటి? ఎప్పుడు వచ్చే వాళ్ళే వస్తారు. కోటానికైనా వాళ్ళే వస్తారు. ఏమండి, ఉదయకాల ప్రార్థనకైనా వీళ్ళే వస్తున్నారు. ఈ 8 మంది 9 మంది, ఇంతమంది సంఘం ఉంది కదా, కానీ వీళ్ళే వస్తున్నారు. వాళ్ళకి మీకు దేవుడు ఒకేలాగా ఆశీర్వాదం ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఇప్పుడు వారం రోజులు పనికెళ్ళిన వాడు ఒకరు ఉన్నారు, ఒకరోజు పనికెళ్ళిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరికి ఎక్కువ? ఏ యజమానుడైనా ఏదైనా చూసేది ఒకటే, ఎన్ని రోజులు వచ్చాడు అనేది లెక్క. ముందు ఫస్ట్ ఎన్ని రోజులు వచ్చాడు అనేది లెక్క, రెండోది ఎంత పని చేశాడు అనేది లెక్క. దాన్ని బట్టి జీతం ఇస్తాడు. అవునా కాదా? మరి అలాగైతే మొదటగా మీరు ఎన్ని రోజులు మందిరానికి వచ్చారని దేవుడు చూస్తాడు. ఎంతగా ప్రార్థన చేస్తున్నారు, ఎంతగా శ్రద్ధ కలిగి ఉన్నారు, ఎంతగా దేవుల్లో ఉన్నారని చూసి కొలిచి దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు ఆ కృపను పొందుకోలేకపోతున్నారుగా. అవునండి, వాళ్ళకే ఎందుకు రావాలనిపించింది? వాళ్ళ ఎందుకు నిద్రను భంగం చేసి? నిజంగా చెప్పాలంటే మేము నలుగురు ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటాం. నేను, మా పిన్ని, అమ్ములు వస్తుంది, అలాగే ఆవిడ కూడా వస్తుంది, కొంచెం లేట్ అయినా వస్తుంది. మేము నలుగురం కూడా ప్రతి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు కాదు ఇది, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము కానీ నాకు గుర్తులేదు. ఒక్కరోజు రాకపోతే పోనీ, అవసరాలు ఒకరోజు రాకపోతే పని చేసి అలసిపోయి ఉంటుంది, దానికి కూడా మనం అనొచ్చా? చూడండి, కనీసం ఒక 5 సంవత్సరాల నుంచి అయినా చేస్తామా? గుర్తులేదు నాకైతే. 2000 రాసేవేంటి? సరే, 2018 నుంచి ఇది 2026, అంటే ఎన్ని? 8వ సంవత్సరం ఇది. ఈ 8 సంవత్సరాల నుంచి మేము ఉదయకాలం 5 నుంచి వస్తాం, మేము చేసుకుంటున్నాం ప్రార్థన. కానీ ఈ 5 రోజులు స్తుతి కోడికలు ఎందుకు పెట్టాము?
మాతో పాటు కూడా సంఘము కూడా కలిసి ప్రార్థన చేయాలి, వాళ్ళు కూడా దీవించబడాలి. మామూలుగా మీరు చేసేసుకోవచ్చు రోజులాగే, కానీ ఎందుకని ఒక నెలలో ఒక 5 రోజులు పెట్టి ఒక 7 రోజులు పెట్టింది? 7 పరిపూర్ణతకి సాదృశ్యం, 7 విజయానికి సాదృశ్యం. అందుకని 7 రోజులు పెట్టింది. 7 రోజులు వచ్చి ప్రార్థన, ఈ రోజులు ఏం జరుగుతాయి? ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 7 రోజులు వారు బోరదులు ఊదారంట, 7 రోజులు వారు కేకలు వేశారంట, ఉన్న పాలన ఉన్న గోడలన్నీ కూలిపోయినాయి. హల్లెలూయా. 7 అందుకే ప్రభు ఎందుకు 7 రోజులు పెట్టాడు? ఒక ఒక క్రమం ఉంది, దాని ఒక సంపూర్ణ ఒక పరిపూర్ణత సంఖ్య అది. అందుకే 7 రోజులు వచ్చిన వారి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. అదేంటి పాస్టర్ గారు మాకు చేయడా అంటే, మీకు చేస్తాడు, కానీ వాళ్ళకి ముందు చేస్తాడు ఏదైనా. వాస్తవం ఇది, అవునా కాదా చెప్పండి? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఎవరైతే ప్రభు ప్రతిదీ కూడా పరిశీలన చేస్తాడు అనేది. అందుకే ఎక్కువగా దేవుడి దగ్గర కార్యాలు పొందుకునే వాళ్ళు ఏం చేయాలి అమ్మా చెప్పండి? రావాలి, ప్రార్థనకి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, వాక్యం వినాలి, అప్పుడేగా దేవుడు దీవిస్తాడు. దేవుని ముఖ కాంతి ఎవరి మీదకి వస్తుంది? దేవుని యొక్క కాంతి, ఆయన ముఖ కాంతి ఎవరి మీద ప్రకాశిస్తుందంటే ప్రభు సన్నిధిలో ఉండేవారికి. 40 రోజులు మోషే ఉన్నాడు, 40 రోజులు మోషే ముఖము ప్రకాశించిందంట. ఎవరైతే ప్రభువులు ఎక్కువగా గడపగలుగుతారో వారి ముఖాలు ప్రకాశిస్తాయి. దేవుని ముఖ కాంతి వారి మీదకి వస్తుంది. దేవుని ముఖ కాంతి ఎవరి మీదకి వస్తుందో వారు ఏదైనా చేయగలుగుతారు. రెండవదిగా వారికి సమాధానము కలుగుతుంది. మూడవదిగా వారి జీవితాల్లో జయము దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు చెప్పానో తెలుసా? మీరు కూడా రావాలని, నీలో కూడా పౌరుషం పెరగాలి, రావాలి. ఏదో చేతనైనా సరే మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపించాలన్నదే నా బాధ. అంతేగాని మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 రకాలైన మాటలు మనం విన్నాం. 5వదిగా మనం నేర్చుకుందాం ఇంకొకటి. దేవుని ముఖ కాంతిలో 5వదిగా ఏంటో తెలుసా? మనల్ని పరిశోధన అనేది జరుగుతుంది. దేవుని ముఖ కాంతిలోనే ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? పరిశీలన చేస్తాడంట. వాక్యంలో చూద్దాం. కీర్తన 98 కాదు, 90వ కీర్తన 8వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడి ఉంది? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. దేవుని యొక్క ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. పాపాలు 2 రకాలు, కనబడే పాపం, కనపడని పాపం. వీటిని ఏమన్నారు? బైబిల్ ఏమంది? రహస్య పాపము. చెప్పండి. రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసే పాపాలు ఉంటాయి. ఎవరికి తెలియకుండా జనరల్గా చేసే ఉన్నాయి, ఎవరికి తెలియకుండా కూడా. కానీ అవి ఎవరికి కనపడతాయి అంట? చెప్పండి అమ్మ, అందరూ మాట్లాడాలి. దేవుని యొక్క ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఈ వాక్యము, దేవుని కాంతి అనగా ఏమనుకుంటున్నాం? వాక్యం. ఈ వాక్యం అనే అద్దంలో చూడండి. అద్దంలో మన ప్రతిబింబం కనబడిద్దా లేదా? అమ్మ అందరు చూడండి, అందరు నా వైపు చూడండి. మన ముఖంలో ఏమన్నా అంటే మొటాలు ఉన్నాయా, మచ్చలు ఉన్నాయా? ప్రతిదీ కూడా ముఖం అద్దం ఏం చేసిద్ది? నీకు చూపిస్తుంది. మరి ఇది కూడా, వాక్యము కూడా ఏంటంట? అద్దం లాంటిదే. నీలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి తప్పును కూడా వాక్యము బయలుపరుస్తుంది. ఆదాములాగా కప్పుకుంటారా? దావీదులాగా ఒప్పుకుంటారా? దావీదులాగా ఒప్పుకొని పశ్చాత్తాపడితే దీవించబడతారు. మీ పిల్లలు, మీ కుటుంబాలు కూడా దీవించబడతాయి. ఇంకో మాట చెప్పనా? మీరు చేసేవి మీ పిల్లలకు వస్తాయి పాపాలు. గుర్తుపెట్టుకోండి. వస్తాయా రావా? మీరు చేసేవి మీ పిల్లల మీదకి వస్తాయి. ఇశ్రాయేలు చేసిన పాపాలకి 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరిగారంట.
ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరిగారు. ఆకాను చేసిన పాపానికి కుటుంబం అంతటిని శిక్షించాడు దేవుడు. గెహజీ చేసిన పాపానికి కుటుంబం అంతటికి కుష్టి వచ్చింది. అంటే ఒకరితో ఆపాడా? ఫినెహాస్ చేసిన దానికి కుటుంబం అంతటికి తరతరాలు దేవుడు దీవించాడు. కాబట్టి దావీదు తప్పు ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు కాబట్టి, కాబట్టి చక్కగా భక్తి చేశాడు కాబట్టి కుమారుడు తప్పిపోయినను దేవుడు ఏం చేయాలా? సౌలు వలె కొట్టివేయకుండా శిక్షించి వదిలేశాడంట. మందలించి వదిలేశాడు. చూడండి, అంత గొప్ప కృప ఎవరికి ఇస్తాడు దేవుడు? సౌలుకి అవకాశం ఇవ్వలా. సొలొమోనుకి ఇచ్చిన అవకాశం సౌలుకి ఇవ్వలా దేవుడు. ఎందుకంటే సౌలు తండ్రి అలా భక్తిపరుడిగా లేడు దావీదులాగా. ఈరోజు నీ భక్తే నీ కుమారుడికి ఆశీర్వాదం తెచ్చును గాక, నీ పిల్లలకు ఆశీర్వాదం తెచ్చును గాక. అదే నువ్వు యథార్థంగా లేకుండా మంచి భక్తి చేయకపోతే అదే శాపం నీ పిల్లల మీద కూడా వస్తుంది. నేనేం అవ్వలేదులే, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం మనం, కానీ అది ఎవరి మీద తీసుకొస్తున్నాడు దేవుడు? చెప్పాలి అందరూ కూడా, పిల్లల మీద. అందుకని ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని, చెప్పండి అమ్మ అందరూ, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు ఏమవుతున్నాయి? కనబడుతున్నాయి. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తా. 119, 130 చూడండి. 119 అది 130 వచనం. నీ వాక్యములు వెల్లడి వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. చూడండి, ఏం కలిగిస్తుందంటండి? ఏంటది? వాక్యము. తెలివిలేని వారికి కూడా ఏం చేస్తున్నారు? నీ వాక్యము వెల్లడి అగుడ చేతనే వెలుగు కలిగేను. అవి ఏం చేస్తుందంట? తెలివిలేని వారికి. చూడండి, నీ వాక్యము మీకు వచ్చినప్పుడే మీకేం కలగాలి అమ్మా? అందరు చూడాలి, వెలుగు కలగాలి. ఈ వాక్యం మీ దగ్గరికి వస్తుంటేనే వెల్లడి అవుడుతోనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు మీకు ఏమేస్తుందంట? తెలివినిచ్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట. ఇంకొక మాట, 6వ మాట మనం నేర్చుకుందాం. దేవుని ముఖ ప్రకాశంలో రక్షణ ఉన్నది. 6వ వచనం ఏముంది చూడండి. వాక్యంలో మనం చూస్తే కనుక 80వ కీర్తన 3వ వచనం. చూడండి, రక్షణ పొందినట్లు ఏం చేయగలిగించాలన్నాడు? దేవా, మేము రక్షణ పొందుకున్నట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయము. అంటే దేవుని ముఖ కాంతిలో ఏముందంటే రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముందంట? రక్షణ ఉంది. ఎఫెసీ పత్రిక 2:4. ఎఫెసీ పత్రిక 2:4. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూడండి, క్రీస్తు చేత మనలను ఎవరితో బ్రతికించాడంట? బ్రతికించి కృప చేత మీరు రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షణ, దేవుని ముఖ కాంతిలో రక్షణ. అంటే మనకి ఇక్కడ వాక్యంలో కొత్త నిబంధనలు ఏం రాయబడి ఉందంటే చెప్పండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత. దేవుడు మన మీద ఏం చూపించాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన మీద చూపించేది మామూలు ప్రేమ కాదు, మహాప్రేమ. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను అంతగా ప్రేమించేవారు లేరు. అందుకే దేవుని ప్రేమని అన్నట్టు మీరు వదులుకోమాకండి. మహాప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజం చెప్పనా, నీ కొరకు ప్రభు మరణించినంతగా ప్రేమించాడు. ఆయన ప్రతిరోజు నిన్ను ఎంత ప్రేమిస్తాడు? ప్రతిరోజు నీ యొద్దకు ప్రభు వస్తాడు. ప్రతిరోజు వస్తాడు ప్రభు మన దగ్గరికి. కానీ మనమేమో ప్రభుని పట్టించుకోం, అన్ని పట్టించుకుంటాం. కానీ ఏమండి, మహాప్రేమ చేత ఏం చేస్తున్నాడంట?
దేవునికి స్తోత్రం. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం 6వ మాటకి ఏమి నేర్చుకున్నాం? దేవుని ముఖ ప్రకాశంలో ఏముందంట? చివరి మాట మనం చదువుకుందాం. కీర్తన 89:15 చివరి మాటగా చదువుకొని ముగించుకుందాం. కీర్తన 89:15 చదవండి. దేవుని ముఖ కాంతిలో నడవాలి. ఏం చూసి నడుస్తున్నారంట వాళ్ళు? చెప్పండి. దేవుని ముఖ కాంతి ద్వారా వాళ్ళు నడుచుచూ ఉన్నారు. ముఖ కాంతి చూచుచూ నడుచుచూ ఉన్నారు. అంటే దేవుడు తన వాక్యము ద్వారాగా మనం నడవాలి. వాక్యములో ఒక మాట ఉంది చూడండి. నీ వాక్యమే నా పాదములకు. వాక్యపు వెలుగులోనే మనం నడవాలి దేవుని బిడ్డలు. చాలా మంది ఎలా నడుస్తున్నారు? వారి ఆలోచన ప్రకారంగా నడుస్తున్నారు, వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. అందుకే అన్ని బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, అపజయాలు, సాతాను చేత శోధింపబడ్డాలి. ఎందుకంటే మనము వాక్యములో నడవట్లా. ఎవరైతే వాక్యములో నడుస్తారో దేవుని ప్రజలారా, ఇక్కడ ఎంతమంది ఉన్నా నా వైపు చూడండి. మీరందరూ వాక్యములు ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే దేవునిలో ఎదగగలుగుతారు. వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉండగలుగుతారు. వాక్యానుసారమైన జీవితము నీ పరివర్తనకి కారణమవుతుంది. వాక్యానుసారమైన జీవితము దేవుని యొక్క సన్నిధిలో నిలబెడుతుంది. వాక్యానుసారమైన జీవితము దేవుని కృపలు పొందుకోవడానికి కారణమవుతుంది. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే వాక్యానుసారంగానే మనం నడవాలి. ఒక వచనాన్ని మీకు చూపిస్తారు. రిఫరెన్స్ దానియేలు గ్రంథము 9:17 ఒక మాట చివరిగా. ఇప్పుడైతే దీనిని బట్టి నీ దాసుడు చేయ ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించు. ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. చూడండి, నీ ముఖ ప్రకాశము రానిమ్ము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన వాక్యము ద్వారా దేవుని ముఖ ప్రకాశము మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, వాక్యము విని తర్వాత వారం అడిగితే మర్చిపోవడం కాదు. అందుకే ఎవ్వరికి అందుకట్ట ఒక మాట చెప్పాడు, వినిన సంగతులు కొట్టుకుపోకుండా. సాతాను ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ వారం చెప్పబడిన వాక్యము ఈ వారం అంతా మీరు అలా చేస్తే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. 7 మాటలు మనం నేర్చుకున్నాం. చెప్పండి, ఎన్ని మాటలు? 1 చెప్పండి. దేవుని ముఖ కాంతిలో మనం ఆయన కాంతి లేకుండా ఏమీ చేయలేము. 2, దేవుని ముఖ కాంతి వలన మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. 3వది జయము. 4వది ఆశీర్వాదం. 5వది పరిశీలన. 6వది రక్షణ. 7వది ముఖ కాంతిలో మనము నడవగలుగుతాం. 7 ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. అయితే దేవుడు ముఖ కాంతి ఎవరి మీదకి వస్తుంది? మొదటిగా ఆయన సేవకులకు మీదకి వస్తుంది. మోషే దేవుని యొక్క సేవకుడు. 2వదిగా మనం చూద్దాం యథార్థవంతులకు. ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో, యథార్థవంతుల మీదకి దేవుని యొక్క ముఖ కాంతి. 3వది నీతిమంతులు దేవుని యొక్క ముఖ దర్శనము చేసేదారు. 3. 4 ఆయన దాసులు దేవుని ముఖ ప్రకాశాన్ని పొందుకుంటారు. 4 మాటలు. ఈ చప్పట్ల సమయం తొందరగానే ముగించేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే పొద్దున కూడా వచ్చారు కాబట్టి. సమయము 1:20 దాటింది. చూడండి, ఎవరు పొందుకుంటారంట? యథార్థవంతులు, 2 సేవకులు, 3 నీతిమంతులు, 4 ఆయన దాసులు దేవుని ముఖ ప్రకాశాన్ని పొందుకుంటారు. దేవుని ముఖ ప్రకాశం పొందుకున్న వారికి దేవుడు బలమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. జయం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. చెప్పండి, రక్షణ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన ముఖ దర్శనం ప్రకాశంలోనే మనం నడవగలుగుతాం. చివరిగా ఆయన మనలో పరిశీలిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రము చేసుకొని చెప్పండి, ఈ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా వర్ధిల్లును గాక.